ప్రార్థనలు ఫలించలేదు. డాక్టర్ల ప్రయత్నం ఫలితాన్నివ్వలేదు. కోట్లాది మంది అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. పురిచ్చి తలైవి అమ్మ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత క్షేమంగా తిరిగి రావాలన్న అభిమానుల ఆకాంక్ష తీరలేదు. నిన్న అర్ధరాత్రి 11:30 జయలలిత తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్తో జయలలిత కన్నుమూసినట్టు అపోలో డాక్టర్లు ప్రకటించారు. తీవ్ర అనారోగ్యంతో 2 నెలలకు పైగా పోరాడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరు. కార్డియాక్ అరెస్టుతో ఆమె కన్ను మూసినట్టు చెన్నై అపోలో హాస్పిటల్ డాక్టర్లు ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స మధ్యలో జయలలిత ఆరోగ్యం మెరుగుపడినట్టే కనిపించినా మళ్లీ ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చిందని ఎక్మో విధానంతో చికిత్స చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. నిన్న అర్ధరాత్రి 11:30 జయలలిత చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. డాక్టర్ల ప్రకటన తర్వాత జయలలిత పార్థివ దేహాన్ని చెన్నైలోని అపోలో హాస్పిటల్ నుంచి అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు అశ్రునయనాల మధ్య 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె ఇంటికి చేర్చారు. హాస్పిటల్ నుంచి జయలలిత భౌతిక కాయాన్ని ఇంటికి చేర్చే వరకు వేల సంఖ్యలో అభిమానులు వెంట వెళ్లారు. ఈ టైంలో ఇంటి దగ్గర స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలి రావడంతో పోయస్ గార్డెన్ దగ్గర వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. బారికేడ్లను నెట్టుకొని వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ప్రియతమ నాయకురాలి మరణంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, దేశవ్యాప్తంగా ఉన్న పురిచ్చి తళైవి అభిమానులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్న అమ్మ అనంత లోకాలకు తరలి వెళ్లారని తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. జయలలిత చికిత్స పొందిన చెన్నై అపోలో హాస్పిటల్ దగ్గర వేల సంఖ్యలో గుమిగూడిన అభిమానులు పురిచ్చి తళైవి ఇక లేరన్న వార్తతో కన్నీటి పర్యాంతమయ్యారు. జయలలిత మరణంపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి తమిళనాడుకే కాదు దేశ ప్రజలకు తీరని లోటన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు మరికొంతమంది రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకురాలిగా జయలలిత చేసిన సేవలను కీర్తించారు.